5 years. Good evening. Welcome to Markets Closing Bell. Markets లో హ్యూజ్ సెల్లింగ్ ప్రెషర్ మనకు కనిపిస్తుంది. వరుసగా గత కొన్ని సెషన్స్ నుంచి మార్కెట్స్లో అమ్మకాలు ఒత్తిడి మనం చూస్తున్నాం. 4వ సెషన్లో కూడా ఈ వీక్నెస్ అనేది 12,100 పాయింట్ల గరిష్ట స్థాయి నుంచి మార్కెట్స్లో ఆల్మోస్ట్ 450 పాయింట్ల వరకు సెల్లింగ్ మనకు వస్తుంది. అంతకుముందు ప్రీ ఎలక్షన్ ర్యాలీ ఎలక్షన్ల ముందు మంచి పటిష్టమైన గవర్నమెంట్ వస్తుందన్న ఊహాగానాల నేపథ్యంలో వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనాల తర్వాత మార్కెట్స్ చాలా స్ట్రాంగ్గా పెరిగాయి. బట్ అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్స్లో ఎప్పుడైతే బై అండ్ రూమర్స్ సెల్ ఆన్ న్యూస్ అన్న దీన్ని మార్కెట్స్ తూచా తప్పకుండా ఫాలో అవ్వడాన్ని మనం గమనించవచ్చు. సో మార్కెట్స్లో అప్పటి నుంచి మనకి అమ్మకాలు ఒత్తిడి కొనసాగుతూనే ఉంది. 400 పాయింట్ల 450 పాయింట్ల వరకు ఇండెక్స్ ఒకటే పడింది. బట్ స్టాక్స్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అయితే హ్యూజ్ లాసుల్లో మనం ఈ మధ్యకాలంలో మనం గమనించవచ్చు. సో ఇప్పటికిప్పుడు మళ్ళీ మార్కెట్స్ పూర్తి స్థాయిలో కోలుకుంటాయంటే చెప్పడం కూడా కొద్దిగా కష్టంగానే ఉంది. ఎందుకంటే చాలా ఫ్యాక్టర్స్ మళ్ళీ మార్కెట్స్ని వెనక్కి పుల్ చేస్తున్నాయి. ఒకటి రెయిన్స్ ఇష్యూగా ఉంది. ఇవాళ కొద్దిగా మెడ్ డిపార్ట్మెంట్ చెప్తుంది గోవా, కొన్ని పాకెట్స్ ఆఫ్ గోవా, కొన్ని పాకెట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో వర్షపాతం నమోదవుతుందని చెప్పి. బట్ సంభవ్ దేశంలోని కొన్ని ప్లేసెస్లో 1-2 ప్లేసుల్లో దట్టు కొన్ని పాకెట్స్లో వర్షాలు పడినంత మాత్రాన పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు మనకి. సో పూర్తి స్థాయి వైడ్ స్ప్రెడ్ అనేది ఈసారి వర్షపాతం కొరవడేట్టే కనిపిస్తుంది. ఒకవేళ నిజంగా ఇంకొక వారం 10 రోజుల వర్షాలు కనుక కురవకపోతే అనుకున్న టైంకి తర్వాత కురిసినా పెద్దగా మనకి ప్రయోజనం ఉండదు. సో అది కూడా మార్కెట్స్ చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తున్నాయి. అందుకే గత కొద్ది కాలం నుంచి ఆటో ప్యాక్లో సెల్లింగ్ వస్తుంది, ఎఫ్ఎంసీజీ ప్యాక్లో మనం సెల్లింగ్ రావడం చూస్తున్నాం. ఇవన్నీ రూరల్ ఇండియాని ఆధారంగా చేసుకుని ఇంతకాలం పెరిగిన స్టాక్స్ కాబట్టి. సో ఇవన్నీ చూస్తే ఈరోజు మనకి మెటల్ ప్యాక్ బాగా కరిగిపోయింది. మెటల్ ప్యాక్లో లైక్ టాటా స్టీల్ 6% డౌన్, సెయిల్ 5% డౌన్, వేదాంత, జేఎస్డబ్ల్యూ స్టీల్ లాంటి స్టాక్స్ కూడా 4.5 నుంచి 5% వరకు ఇవాళ నష్టపోవడం గమనించవచ్చు. ఇవి కాకుండా ఆటో, ఫిన్సర్వ్, రియాలిటీ, మీడియా రంగ కౌంటర్స్లో కూడా సెల్లింగ్ ప్రెషర్ బాగా పెరుగుతోంది. అండ్ స్టాక్ స్పెసిఫిక్గా చూస్తే అశోక్ లేలాండ్ 85 రూపాయలకి వచ్చేసింది. సో మేబీ అశోక్ లేలాండ్ ఇప్పటికిప్పుడు కోలుకునే అవకాశాలు కాస్త తక్కువనే కనిపిస్తుంది. ఎందుకంటే చాలా ఫ్యాక్టర్స్ అశోక్ లేలాండ్కి నెగిటివ్గానే మనకి వస్తున్నాయి. పీవీఆర్ బికాస్ కొన్ని అకౌంటింగ్ స్టాండర్డ్స్ చేంజ్ చేయడం వల్ల పీవీఆర్లోకి ఇవాళ ఒక 5 to 6% దాకా వీక్నెస్ ఉంది. అండ్ జెట్ ఎయిర్వేస్ 17% దాకా నష్టపోయింది. పోకర్న ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది స్టాక్, 200 రూపీస్ మార్కింగ్ క్రాస్ చేసింది. సో ఏదో యాక్టివిటీ జరుగుతుందని చెప్పి చాలామంది కొనుగోలు చేశారు ఈ స్టాక్లో గతంలో బాగా పడిన తర్వాత. సో మళ్ళీ పోకర్నలో సెల్లింగ్ వస్తుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ రూపా అండ్ కంపెనీ వాళ్ళ 5.5 to 6% దాకా పడింది. జైన్ ఇరిగేషన్ వాళ్ళ పైప్స్ బిజినెస్ సపరేట్ చేసి డీమెర్జ్ చేసి లిస్ట్ చేస్తారన్న ఒక సపరేట్ చేసి దాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీకి అమ్మబోతున్న ఒక వార్తల నేపథ్యంలో ఎప్పుడైతే న్యూస్ వచ్చిందో అప్పటి నుంచి జైన్ ఇరిగేషన్ కూడా సెల్లింగ్ చూస్తున్నాం. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో చాలా స్టాక్స్ ఉన్నాయి మాట్లాడుకోవాల్సింది. సెన్సెక్స్ కూడా ఏకంగా 500 పాయింట్ల మేర నష్టంతో, అండ్ నిఫ్టీ ఆల్మోస్ట్ 150-160 పాయింట్స్ నష్టంతో కనిపిస్తుంది. సో ఈ టైంలో కింగ్ కర్తవ్యం, అదే ఏం చేయాలి అన్నదే ఇన్వెస్టర్స్ మధ్యలో ఉన్న పాయింట్. సో అన్లిస్ట్ వ్యూ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. సో మార్కెట్స్లో హ్యూజ్ సెల్లింగ్ ప్రెషర్. సో గతంలో ఎలక్షన్స్కి ముందు ఎందుకు పెరిగిందో తెలియదు, ఇప్పుడు ఎందుకు పడుతుందో తెలియదు. ఎందుకంటే గతంలో స్ట్రాంగ్ గవర్నమెంట్ వస్తుంది, మంచి రిఫార్మ్స్ వస్తాయన్న ఒక పాజిటివ్ పాయింట్స్తో మార్కెట్ బాగా పెరిగింది. ఇప్పుడు స్పెసిఫిక్ రీజన్స్ ఏం లేవు మార్కెట్స్ ఎందుకు పడుతున్నాయి అని చెప్పడానికి అని అడిగితే ఇప్పుడు ఇంకా రెయిన్ అన్న ఒక ఒకటి సాకు బయటకు కనిపిస్తుంది. అదర్ దెన్ దట్ అప్పుడు అంత అద్భుతంగా లేదు, ఇప్పుడు అంత దరిద్రమైన పరిస్థితి ఏం లేదు. ఎలా చూస్తారు మీడియం టర్మ్ టు షార్ట్ టర్మ్? అంటే ఒకటండి, ఫస్ట్ థింగ్ ఏంటంటే మార్కెట్స్ అనేవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయండి. ట్రెండ్ అనేది అందరికి తెలిసిందే. అయితే మనం ఎలక్షన్స్కి ముందు పెరిగింది, తర్వాత ఎలక్షన్స్ తర్వాత కూడా మార్కెట్ పెరిగింది. అయితే ఆ టైంలో ఎలక్షన్స్ తర్వాత అంటే స్ట్రాంగ్ గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి మార్కెట్స్ ర్యాలీ ఉండొచ్చు అనుకున్నాం. అంటే ఎలక్షన్స్కి ముందు పెద్దగా ర్యాలీ లేదు. జనరల్గా ఎప్పుడు కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ మరి ముఖ్యంగా మనకి ఎలక్షన్స్ తర్వాత మార్కెట్స్ మనకి హిస్టరీగా చూసుకుంటే చాలా వరకు మెజారిటీ టైమ్స్ కాదు, ప్రతిసారి కూడా ఏ గవర్నమెంట్ ఫామ్ అయినా కూడా 10 to 15% పైన లాభాలు ఫస్ట్ 6 monthsలోనే వచ్చాయి. సో ఈసారి కూడా ఏమైందంటే సేమ్ అదే విధమైన అందులో బీజేపీ చాలా స్ట్రాంగ్గా లాస్ట్ 5 years బ్యాక్ కన్నా ఈసారి ఎక్కువ సీట్లతో గెలిచింది. కాబట్టి రిఫార్మ్స్ బాగుండొచ్చు, తర్వాత ఇంకా గ్రోత్ అనేది సస్టైన్ కావచ్చు అనే ఊహాగానాలతో నేను కూడా చాలా స్ట్రాంగ్ బై అని చెప్పడం జరిగింది. అంటే మార్కెట్స్ మీద బులిష్గానే ఉన్నాం.
అయితే ఎప్పుడైతే 12,000కి వెళ్ళి మార్కెట్ అంటే 1 వీక్ బ్యాక్ 12,000 హైక్ పైన సస్టైన్ అయ్యి మళ్ళీ పక్క రోజు ఇమీడియట్గా రివర్స్ అయ్యి ప్లస్ సెల్లింగ్లో మనకి సీరియస్నెస్ అనేది కనపడింది ఆ రోజు. మళ్ళీ అప్పటి నుంచి కూడా మార్కెట్స్ డౌన్ ట్రెండ్, అదే రోజు నుంచి మళ్ళీ డౌన్ ట్రెండ్ అనేది చూస్తున్నాం. అయితే ఈ 4-5 రోజుల్లో మనకి గ్లోబల్గా పెద్ద నెగిటివ్గా లేవు. ఈ రోజు కూడా చూసుకుంటే అటు ఏషియన్ మార్కెట్స్ కానివ్వండి, లేకపోతే అటు యూరోప్ కానివ్వండి, బాగానే ఉన్నాయి, స్ట్రాంగ్ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే యూఎస్ మార్కెట్లో అయితే ఒక 1 వీక్లో బాగా ర్యాలీ అనేది చూసాము. కాబట్టి ఇక్కడ ఏంటంటే క్లియర్గా డొమెస్టిక్ ఇష్యూసే మనకి ప్రాబ్లమ్స్గా ఉన్నాయండి. ఫస్ట్ ఇప్పుడు మీరు అన్నట్టుగా మాన్సూన్ ఒకటి ఇంతవరకు అంటే జూన్ 50, ఈరోజు జూన్ 17th అంటే 17 days అయిపోయింది. యాక్చువల్గా తెలంగాణలో జూన్ 1st మాన్సూన్ ఎంటర్ కావాలంటే ఇది రెగ్యులర్గా టైం 26th కేరళ, ఇది ఎప్పుడు కూడా ప్రతి ఇయర్ వచ్చేది. అయితే ఇంతవరకు కూడా రాలేదు. దానికి తోడు స్ప్రెడ్ అంటే మాన్సూన్ ఏ విధంగా దేశమంతా స్ప్రెడ్ అంటారు దాన్ని, ఏ విధంగా విస్తరించింది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకోటి రెయిన్స్ కూడా ఎర్లీ రెయిన్స్ అంటే జూలై మనకి రెయిన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకి పంటలకి చాలా ఇంపార్టెంట్. అగ్రికల్చర్ మీద ఆధారపడిన దేశం కాబట్టి మనకి అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ తర్వాత ఒక ఆగస్టు సెప్టెంబర్లో భారీ వర్షాలు పడినా కూడా ఉపయోగం లేదు. జూలై రెయిన్స్ అనేది చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటుంది మార్కెట్. అది కూడా అక్కడ కూడా మనకి నెగిటివ్ కనపడుతుంది. తర్వాత ఇంకొక నెగిటివ్ ఏంటంటే రీసెంట్గా మనం చూస్తే కొన్ని పెద్ద కంపెనీస్ లైక్ డిహెచ్ఎఫ్ఎల్ కానివ్వండి, మనకి జెట్ ఎయిర్వేస్ కానివ్వండి, ఇవన్నీ పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అండి. అంటే ఒక రోజు 2 రోజులు బిల్డ్ అయిన కంపెనీస్ కావు, కొన్ని ఏళ్ల పాటు ఉన్న కంపెనీస్. తర్వాత ఏడిఏజీ బ్యాగ్ అంటే కొన్ని సంస్థలు కుప్పకూలాయనండి. ఇవన్నీ ఇంకా చెప్పాలంటే తెలుగు భాషలో కుప్పకూలాయన్నమాట. సో అది కూడా మార్కెట్ మీద ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే దాంట్లో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు కానివ్వండి, దాంట్లో మ్యూచువల్ ఫండ్స్ ఉన్నారు, తర్వాత రీటైల్ ఇన్వెస్టర్స్ ఉన్నారు, హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇన్వెస్ట్ చేస్తుంటారు. వాళ్ళందరూ కూడా ఆ కౌంటర్స్లో ఈవెన్ రీసెంట్గా Z1 ఇవన్నీ కూడా బాగా భారీగా పడుతూ ఉన్నాయి. సో ఆ స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ అదొకటి. ప్లస్ ఇంకొకటి మిడ్ క్యాప్లో మనం చూస్తే మిడ్ క్యాప్ ఏమాత్రం పెరగలేదండి. ఈవెన్ మిడ్ క్యాప్లో క్వాలిటీ స్టాక్స్ ఎంత ఫండమెంటల్గా బాగుండి 3-4 PEలు దగ్గర మంచి డివిడెండ్ ఇస్తున్న కంపెనీస్ చాలా ఉన్నాయి. వాటిట్లో కూడా 20-30% లాస్ట్ ఒక 1 వీక్ 10 డేస్లోనే పడుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే కొన్ని ఇప్పుడు చెప్పిన ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మన మార్కెట్ని కొంచెం నెగిటివ్ చేస్తున్నాయి. రానున్న రోజుల్లో కూడా ఇదే విధంగా ఉండొచ్చు అండి. బడ్జెట్ ర్యాలీ కూడా పెద్దగా ఏమి ఉండకపోవచ్చు. ఇప్పుడు మనం మధ్యాహ్నం కూడా అనుకున్నాము 11,600 దాకా రావచ్చు అని. అది ఈరోజే వచ్చింది. అది 11,600 నుంచి 550 దగ్గర కొంచెం ఒక టెక్నికల్ సపోర్ట్ ఉండొచ్చు. ఒకవేళ అది కూడా బ్రేక్ అయిందంటే 11,200 కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను డౌన్ సైడ్ నేను. అంటే ఇక్కడ నుంచి ఒక 400-500 పాయింట్లు కూడా మళ్ళీ నిఫ్టీ పడడానికి అవకాశం ఉందండి. సో 27 స్టాక్స్ అవుట్ ఆఫ్ 50లో నిఫ్టీలో 27 స్టాక్స్ డేస్ లోస్ హిట్ అవుతున్నాయి. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ట్రెండ్ ఎంత బలహీనంగా ఉంది అని చెప్పి. ఆల్మోస్ట్ మనకి విప్రో అనుకోవచ్చు, ఇన్ఫోసిస్, టీసీఎస్, పవర్ గ్రిడ్, ఏషియన్ పెయింట్స్, ఐసిఐసిఐ బ్యాంక్, టెక్ మహీంద్రా అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్ఎన్టీ కూడా కొద్ది రోజు నుంచి కొద్దిగా వీక్ అవుతుంది. ఎందుకంటే 1,600 రూపాయలు మార్కెట్ క్రాస్ చేసిన తర్వాతనప్పటి నుంచి సెల్లింగ్ వస్తుంది ఎల్ఎన్టీలో. అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్ ఇది కూడా బాగా వీక్ అవుతున్న స్టాక్. రిలయన్స్ ఇవాళ వీక్నెస్ ఉంది, బిలో 1,300 రూపీస్ మార్కెట్కి మళ్ళీ రిలయన్స్ వచ్చింది. అండ్ టాటా స్టీల్ ఇటు మెటల్ ప్యాక్ అయితే బాగా వీక్గానే కనిపిస్తుంది. సో మెటల్ ప్యాక్లో ఇంకా సెల్లింగ్ ఆపర్చునిటీస్ ఏ మేరకు మనకు కనిపిస్తున్నాయి, ఎన్ని ఇమీడియట్గా క్విక్ సేల్ చేసుకుని ఎగ్జిట్ అవ్వడానికి మెటల్ ప్యాక్ లేని ఆపర్చునిటీస్ ఉన్నాయా ఎస్టీబీటీ? మెటల్స్ చూస్తే యాక్చువల్గా మనకి మెటల్స్ మొన్నటి వరకు స్ట్రాంగ్ ఉన్నాయండి. ఈరోజు మెటల్స్లో బ్రేక్ డౌన్ అనేది చూసాము. ఈవెన్ చెప్పాలంటే మెటల్స్ కొంచెం 2-3 రోజుల క్రితం వరకు మార్కెట్ పడుతున్నా కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. బట్ ఈరోజు సెల్లింగ్ ఈరోజు చూసుకుంటే దాదాపు అన్నీ వీక్ ఉన్నాయండి. JSW వీక్ ఉంది, తర్వాత మనకి హిండాల్కో వీక్ ఉంది, టాటా స్టీల్ అయితే 6% అదనుకో ఆల్రెడీ 6% డౌన్ అయింది. కాబట్టి అన్ని స్టాక్స్ మెటల్స్లో వీక్ ఉన్నాయి. హిండాల్కో లాంటి దాన్ని కరెంట్ అవర్స్లో కూడా సెల్ చేసుకోవచ్చు. తర్వాత ఇండియా బుల్స్ ఒకటి, రియల్ ఎస్టేట్ కూడా సెల్లింగ్కి అనుకూలంగా ఉంది, SDBT అన్నారు. కాబట్టి చాలా స్టాక్స్ ఉన్నాయి. మెజారిటీ స్టాక్స్ అన్నీ కూడా వీక్ ఉన్నాయండి. పెద్దగా పెరిగే సూచనలు ఉన్న స్టాక్స్ పెద్దగా ఏం కనపట్టలేదు. ఈవెన్ స్ట్రాంగ్ ఉన్న కౌంటర్స్ ఇంతకుముందు మీరు అన్నట్టుగా L&T ఒకటి ఎన్ని రోజులు స్ట్రాంగ్ ఉంది, అది కూడా వీక్ అయిపోయింది. తర్వాత రిలయన్స్ వీక్ అయింది. సో మార్కెట్ని ఇప్పటికిప్పుడు ఆదుకునే స్టాక్ ఆదుకునే సెక్టర్ అంటూ ఏది లేదు.
అట్లని అంటే కంప్లీట్గా అంటే పడుతున్నప్పుడు ఇట్లే ఉంటుంది, బట్ పెరిగేటప్పుడు మనకి ఏ సెక్టారు స్ట్రాంగ్ అవుతుంది చెప్పడం కష్టం. బట్ ఇప్పుడున్న పరిస్థితులు అంటే ఈ రోజు ఉన్న ట్రెండ్, ఈరోజు సెల్లింగ్ చూసుకుంటే చాలా సీరియస్ సెల్లింగ్ అని కనపడుతుంది. మరింత వీక్నెస్ అనేది రావచ్చు. కాబట్టి ట్రేడర్స్ చాలా మటుకు ఏమాత్రం కొంచెం ర్యాలీ వస్తే కూడా సెల్లింగ్ చేసుకోవడమే చెప్తాను. ఈవెన్ మనం ఫ్రైడే కూడా చెప్పడం జరిగింది బ్యాంక్ నిఫ్టీ లాంటి దాన్ని కూడా సెల్లింగ్ చేసుకోమని. ఇప్పుడు కూడా అదే వ్యూతోనే ఉన్నాం, సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తాను. వెరీ ఫ్యూ స్టాక్స్, 1-2 స్టాక్స్ బయింగ్ ఉన్నాయి, బట్ వాటి బయింగ్ వెళ్ళడం కూడా అంత మంచిది కాదు. ఎందుకంటే బేర్ మార్కెట్ పడుతున్నప్పుడు వీక్ కౌంటర్స్ని చూసుకొని వాటిలో సెల్లింగ్ వెళ్ళడం బెటర్ అండి. సో మనకి అశోక్ లేలాండ్ ఒకటి, ఈ స్టాక్ కూడా వీక్ అయిపోతుంది. మనం డిస్కస్ చేసుకుని ఉంటున్నాం. 85 రూపీస్ లెవెల్స్కి అశోక్ లేలాండ్ వచ్చింది. సో ఇంకా డౌన్ సైడ్ అశోక్ లేలాండ్ ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? గతంలో కూడా ఒకసారి ఈ స్థాయిలో పడి మళ్ళీ కొద్దిగా రికవర్ అయినట్టు కనిపించింది, బట్ ఆ రికవరీ ఫర్మ్గా లేదు. సో మళ్ళీ సెల్లింగ్ క్రమంగా అశోక్ లేలాండ్ చూస్తున్నాము. బయట మార్కెట్ పరిస్థితులు చూస్తే అంతకంతకు దీనికి నెగిటివ్గానే పరిణమిస్తున్నాయి. సో అశోక్ లేలాండ్లో మీడియం టర్మ్ టు షార్ట్ టర్మ్ డౌన్ సైడ్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇప్పుడు ఏమన్నా ఒకవేళ 70-75 రూపీస్ లెవెల్స్కి వస్తే అక్కడ ఏమన్నా బయింగ్ చేసేందుకు అవకాశం ఏమేరుకుంది? ఇప్పుడు అశోక్ లేలాండ్ మీద నేనైతే అంత పాజిటివ్గా అయితే లేనండి. అంటే ప్రధాన కారణము టెక్నికల్స్ ఇవన్నీ పక్కన పెడితే ఫండమెంటల్ పరంగా మనం చూడాల్సి ఉంటుంది. ఈవెన్ మారుతి కూడా నేను ఈవెన్ మీకు హయ్యర్ లెవెల్స్లో కూడా చాలా సందర్భాల్లో చెప్పాను, మారుతిని కూడా అవాయిడ్ చేయండి. అంటే మనకి ఏంటంటే ఒక బ్రాండు, పెద్ద కంపెనీ అనే ఒక 2 అంశాలను మనం తీసుకొని ఒక స్టాక్ని కొనడం అనేది కరెక్ట్ కాకపోవచ్చు అండి నా ఉద్దేశం ప్రకారం. ఎందుకంటే ఈ సెక్టర్ అని కాదండి, ఏ స్టాక్ అయినా ఏ సెక్టర్ అయినా కూడా అందులో వస్తున్న మార్పులు మనం చూస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆటోమొబైల్ సెక్టార్లో చూసుకోండి, లాస్ట్ 2-3 ఏళ్లలో చాలా మార్పులు అనేది మన ఆటోమొబైల్ ఇండస్ట్రీలో రావడం చూసాము. అటు 2 వీలర్లో కొత్త కంపెనీస్ వచ్చాయి, అటు 4 వీలర్స్లో చూసుకుంటే చాలా కంపెనీస్. ఇంతకుముందు మన ఇండియాలో మారుతి, హుండాయ్ కార్స్ ఎక్కువగా సేల్ అయ్యేవి. అదే లాస్ట్ 2-3 ఏళ్లలో మనం చూసుకుంటే చాలా కంపెనీస్ వచ్చాయి. ప్లస్ ఇంకోటి లగ్జరీ కార్స్ అనేది ఆ సెగ్మెంట్ అనేది ఎక్కువగా సేల్స్ అనేది ఉంది. సో ఈ విధంగా మార్పులు తగ్గట్టుగా మన కంపెనీస్ మారకపోతే ఇదే విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అశోక్ లేలాండ్ చూసుకుంటే, అశోక్ లేలాండ్ మనకి రిజల్ట్ పరంగా పెద్ద గొప్పగా లేవు, అక్కడక్కడే ఫ్లాట్గా ఉన్నాయి, ఏమాత్రం రిజల్ట్లో ఇంప్రూవ్మెంట్ అనేది రావట్లేదు. దానికి తోడు స్టాక్ ఎక్స్పెన్సివ్. అయితే రీసెంట్గా మనం చూసుకుంటే మన ఇండియాలో వస్తున్న మార్పులకు అనుగుణంగా కొత్త కంపెనీస్, అటు ఇంతకుముందు బస్సులు అంటే అశోక్ లేలాండ్ బస్సులు అనేవాళ్ళం, ఇప్పుడు ఈరోజు ఆ విధంగా లేదు. బస్సులు అంటే కొత్త బ్రాండ్స్ వచ్చాయి. భారత్ బెంజ్ లాంటివి లగ్జరియస్ బస్సెస్ కానివ్వండి, ఈవెన్ భారత్ బెంజ్ మనకి ఈవెన్ లారీ సెగ్మెంట్లో కూడా వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ విధంగా కొత్త వస్తున్నాయి. కాబట్టి ఆటోమేటిక్గా నేను అనుకోవడము ఈ స్టాక్ ఇంకా కొంత వీక్నెస్ అనేది రావచ్చు. మనకి అందుకే చూస్తున్నాం మనం అసలు మార్కెట్ పెరగడంలో ఏమాత్రం పార్టిసిపేషన్ లేదు. మార్కెట్ పడితే మళ్ళీ వీక్ అయిపోతుంది. దగ్గర 52 వీక్ లోకి 78 రూపీస్ 52 వీక్ లో అయితే ఇప్పుడు 83 ఉంది. వన్స్ 82 ఆ లెవెల్ బ్రేక్ అయిందంటే నేను అనుకోవడం 72 లెవెల్స్ కూడా రావచ్చు. ఒకవేళ అక్కడి నుంచి పడకపోవచ్చేమో, బట్ భారీగా పెరిగిపోయే అవకాశాలు అయితే దీంట్లో ఇమీడియట్గా అయితే కనపట్లేదండి. సో డేస్ లో దగ్గర నిఫ్టీ ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. అండ్ పిరమల్ ఎంటర్ప్రైజ్ ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ స్టాక్. గత కొద్ది రోజు ఈ స్టాక్లో కూడా హ్యూజ్ సెల్లింగ్ వస్తుంది. ఒకప్పుడు లాస్ట్ ఒక 6 months 8 months బ్యాక్ వరకు పిరమల్ పేరు అంతగా రోజు డిస్కస్ చేసుకోవాల్సినంత అవసరం ఉండేది కాదు, ఎందుకంటే అంత తక్కువ యాక్టివిటీ ఉండేది పిరమల్లో. పెద్ద వాల్యూమ్స్లో కానీ లేదంటే ప్రైస్లో కానీ స్పర్ట్ అంతగా ఉండేది కాదు. బట్ ఈ మధ్య గత కొద్దిగా నుంచి పిరమల్లో చాలా యాక్టివిటీ పెరిగింది. 3000 లెవెల్స్ 3200 దాకా వెళ్ళిన స్టాక్ అక్కడి నుంచి హ్యూజ్ సెల్లింగ్ వస్తుంది. ఇవాళ 1990 2000 బిలో మనకి పిరమల్ ఎంటర్ప్రైజ్ రావడం చూస్తున్నాం. గతంలో ఒకప్పుడు వచ్చిన మంచి అట్రాక్టివ్ ప్రైస్ ఇది. బట్ ఇప్పుడు రిస్క్ తీసుకొని ఆ ప్రైస్ దగ్గర ఎంటర్ అవ్వచ్చా అంటే స్టిల్ ఇంకా ధైర్యంగా కాన్ఫిడెంట్గా చెప్పలేం పిరమల్ ఎంటర్ప్రైజ్లో ఇన్వెస్ట్మెంట్ తీసుకునేందుకు అవకాశం ఉంది అని చెప్పి. సో పిరమల్లో మీరు ఏమైనా ఎలాంటి వ్యూతో ఉన్నారు? పిరమల్ ఒకప్పుడు ఫార్మా, బట్ తర్వాత చాలా డైవర్సిఫై చేసుకున్నారు. మేబీ మనకి అనేక ఫైనాన్షియల్ కంపెనీస్తో పోటీ పడుతుంది, అనేక రియల్ ఎస్టేట్ కంపెనీస్తో పోటీ పడుతుంది ఇన్వెస్ట్మెంట్ ఆర్మ్ విషయంలో. సో పెద్ద గ్రూప్గా మారింది, బట్ సంహౌ పిరమల్లో మాత్రం సెల్లింగ్ కొనసాగుతూనే ఉంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, ఇటువంటి గ్రూప్స్ ఏవైతే ఉంటాయో అంటే పిరమల్ లాంటి గ్రూప్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ ఏంటంటే వాళ్ళు అంటే సపోజ్ మీకు ఒక రెడ్డి ల్యాబ్స్ని తీసుకున్నా, లేకపోతే ఒక టాటా స్టీల్, లేకపోతే ఇంకొక ఏదో XYZ కంపెనీ తీసుకుంటే వాళ్ళు ఏంటంటే ఒక బిజినెస్ ఒక దాని మీద ఫోకస్డ్గా ఉండడము,
వాటి మీద ఉంటుందండి. ఈ పిరమల్ ఎంటర్ప్రైజెస్ చూసుకుంటే పిరమల్ గ్రూప్ యాక్చువల్గా ఇది ఫార్మా కంపెనీ. అయితే దీంట్లో రకరకాలుగా ఒక కంపెనీని ఒక కంపెనీలో మెర్జ్ చేయడము, తర్వాత అక్విజిషన్స్, తర్వాత వేరే కంపెనీలు కొనడాలు, ఇటు ఎక్కువగా ఈ ఫోకస్ అంతా కూడా బిజినెస్ కన్నా స్టాక్ ప్రైస్ అని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతోనే ఉన్న కంపెనీస్ కొన్ని ఉంటాయండి. సో పిరమల్ పరంగా పెద్ద గ్రూపే, కానీ ఓవర్ ఏ పీరియడ్లో ఏమవుతుందంటే మేనేజ్మెంట్ మారడము, తర్వాత ఎవరైతే స్టార్టింగ్ ఆ బిజినెస్లో ఉన్న వాళ్ళు లేకపోవడము, ఆ బిజినెస్లో వస్తున్న టెక్నాలజీ తగ్గట్టుగా వీళ్ళు మారకపోవడం, ఇవన్నీ కూడా కారణాలుగా చెప్పొచ్చు. పిరమల్ ఎంటర్ప్రైజెస్ మీరు చూసుకుంటే చాలా నికోలస్ పిరమల్తో ఒకసారి కలిసింది. సో కొన్ని బ్రాండ్స్ని వీళ్ళు కొన్నారు, చాలా పెద్ద ఎత్తున అంటే భారీగా డబ్బులు వెచ్చించి కొన్నారు. తర్వాత ఏవైతే వీళ్ళు కొన్న బ్రాండ్స్ ఉంటాయో అవి ఇమీడియట్గా వాటికి డిమాండ్ తగ్గిపోవడము, ఈ కంపెనీ మీద ఫైనాన్షియల్గా చాలా వీక్ అయిందండి. ఈవెన్ ఇప్పుడు కూడా ఈ కంపెనీ ఫైనాన్షియల్స్ ఏం బాగాలేవు. కాబట్టి నా ఉద్దేశం ప్రకారము ఇప్పుడు అంత బాగా హై నుంచి పడింది కదా అని కొనడం అనేది కరెక్ట్ కాకపోవచ్చు. ఇంకా ఈ స్టాకు ఇంకా మరింత పడడానికి అవకాశం ఉంది. న్యూ లోస్ వైపు ఈ స్టాక్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయండి. ఎవరన్నా కొనాలి అనుకుంటే మాత్రం కంప్లీట్గా ఈ స్టాక్ని ఇన్వెస్ట్మెంట్ కూడా కన్సిడర్ చేయొద్దని చెప్తాను. ఓకే, ఫైన్. మార్కెట్స్లో అమ్మకాల ఒత్తిడి మనకి కొనసాగుతుంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ రెండు 1.5% మేర నష్టపోవడం ప్రధానంగా ఇవాళ గమనించాల్సిన అంశం. 500 పాయింట్ల మేర సెన్సెక్స్ నష్టాల్లో ఉంది అండ్ 147 పాయింట్స్ డౌన్తో 11,675 లెవెల్స్ దగ్గర మనకి నిఫ్టీ ట్రేడ్ కావడం చూస్తున్నాం. డేస్ లో దగ్గర ప్రస్తుతం అటు సెన్సెక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కూడా బిలో 30,000 మార్క్ వచ్చేట్టు కనిపిస్తుంది. జస్ట్ 300 పాయింట్స్ అవే ఫ్రమ్ రీసెంట్ నంబర్స్ ప్రకారం చూసుకున్నట్టయితే. సో బ్యాంక్ నిఫ్టీలో ఇంకా సెల్లింగ్ ఏ మేరకు మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో మార్కెట్స్ని కింద పడడానికి ఉన్న కారణాల్లో ఇది కూడా వన్ ఆఫ్ ది కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఎంతకాలం మనకి ఎలక్షన్స్ ముందు వరకు బ్యాంక్స్ని, ఎస్పెషల్లీ పిఎస్యూ బ్యాంక్స్ని అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ లాంటి స్టాక్స్ని, ఇండస్ఇండ్ బ్యాంక్ లాంటి స్టాక్స్, హెచ్డిఎఫ్సి ట్విన్స్, బజాజ్ ట్విన్స్ ఇవన్నీ మార్కెట్స్ని బాగా పైకి తీసుకెళ్ళాయి. బట్ మళ్ళీ ఈ స్టాక్స్ అన్నీ పడుతూనే ఉన్నాయి. పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్లో సెల్లింగ్ వస్తుంది, ఇండస్ఇండ్ బ్యాంక్ పడుతుంది. సో బజాజ్ లాంటివి పక్కన పెడితే, బజాజ్, హెచ్డిఎఫ్సి లాంటివి పక్కన పెడితే మిగిలిన కాంపోనెంట్స్ కూడా వీక్ అయిపోతున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంక్ నిఫ్టీలో ఇంకా ఎంతవరకు సెల్లింగ్ ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి మనకి? బ్యాంక్ నిఫ్టీ ఈరోజు అంటే మార్కెట్ పడిన విధంగా అంటే చూసుకుంటే కొంచెం తక్కువ పడింది అనుకోవాలి పర్సంటేజ్ పరంగా. బట్ ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ వీక్ అయిపోయిందండి. బ్యాంకింగ్ స్టాక్స్లో మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి స్ట్రాంగ్ ఉంది, ఈ ఐసిఐసిఐ బ్యాంక్ కొంతమేర స్ట్రాంగ్ ఉంది. బట్ అది రేపటి రోజు ఇదే స్ట్రాంగ్, ఈ రోజు ఉన్న అంటే స్ట్రెంత్ అనేది రేపటి రోజు ఉంటుందని చెప్పలేం. అంటే ఇది స్ట్రాంగ్ ఉందంటే ఇన్ ద సెన్స్ 1-2 రోజుల కోసం చెప్తున్నాను. మనం ఫ్యూ డేస్ బ్యాక్ కానీ చూసుకుంటే యాక్సిస్ బ్యాంక్ చాలా స్ట్రాంగ్ ఉందని మనం అనుకున్నాం. అదే యాక్సిస్ బ్యాంకు లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో బ్రేక్ డౌన్ వచ్చింది. తర్వాత ఈరోజు 2%, ఇన్ని రోజులు పెద్దగా కరెక్షన్ ఇందులో లేదు ఆ యాక్సిస్ బ్యాంక్లో. కాబట్టి స్ట్రాంగ్ ఉన్న కౌంటర్స్ కూడా వీక్ అవుతున్నాయి. కాబట్టి బ్యాంక్ నిఫ్టీని అనుకోవడం 30,000 కూడా బ్రేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. దానికి ముందుగా చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ అంటే మనకి లాస్ట్ ఒక 2-3 నెలల్లో మార్కెట్ భారీగా పెరగడానికి కూడా బ్యాంక్ నిఫ్టీ కారణం అని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ బాగా పెరిగింది. ఇంకా చెప్పాలంటే ఈవెన్ ఐసిఐసిఐ బ్యాంక్ కూడా, మనకి మామూలుగా ఐసిఐసిఐ బ్యాంక్ 340 లెవెల్స్లో ఉండేది, ఆ లెవెల్స్ దాటి పెరిగేది కాదు, అది కూడా కొంచెం పెరిగింది. తర్వాత ఎస్బీఐ 280 లెవెల్స్లో ఉండేది, అది 340 దాకా వచ్చింది, అది కూడా బాగా పెరిగింది. ఈ బ్యాంక్స్, ఇప్పుడు నేను చెప్పిన బ్యాంక్స్ బ్యాంక్ నిఫ్టీ పెరగడానికి కాంట్రిబ్యూట్ చేస్తే, మరోవైపు పడ్డానికి ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది ఎస్ బ్యాంక్ ఒకటి ఉంది. తర్వాత రీసెంట్గా ఇండస్ఇండ్ బ్యాంక్ అండి. ఎప్పుడైతే ఇండస్ఇండ్ బ్యాంకు మీద కూడా కొన్ని డౌట్స్ అయితే వచ్చాయో అప్పటి నుంచి కూడా ఇండస్ఇండ్ బ్యాంకు కంటిన్యూగా పడ్డం అనేది చూస్తున్నాము. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ 2 బ్యాంక్స్ బాగా వీక్ ఉన్న బ్యాంక్స్ అంటే ఎస్ బ్యాంక్ ఒకటి, ఇండస్ఇండ్ బ్యాంక్. సో ఎస్ బ్యాంక్ మీరు 140-160 దగ్గర కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఇప్పుడు 115 రూపాయలకి వచ్చింది. మేబీ ఇదే ట్రెండ్ చూస్తే బిలో 100 రూపాయలకి వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నట్టుగా కనిపిస్తుంది. బట్ మార్కెట్ ఇలాగే పడితే ఎస్ బ్యాంక్ కూడా మినహాయింపు కాకపోవచ్చు. అక్కడ కూడా బయింగ్ అట్రాక్టివ్గానే ఉంటుందా బిలో 100 రూపాయలకి వచ్చినా కూడా? అంటే వన్ థింగ్ అంటే ఇప్పుడు లాస్ట్ ఫ్యూ డేస్గా పడుతున్న ఫాల్ అనేది ఒక న్యూస్ బేస్డ్ ఫాల్ అనుకోండి. బట్ ఓవరాల్గా అంటే మనకి ఇంతకుముందు మనం ఏదైతే స్టార్టింగ్లో కొన్ని చెప్పాము, కొన్ని పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అనమాట ఇవన్నీ కూడా. ఈవెన్ ఎస్ బ్యాంక్ కూడా మనం చెప్పడం మర్చిపోయాం. ఎస్ బ్యాంక్ కూడా అందులో ఒకటి. ఎస్ బ్యాంక్ కూడా మనకి చూసుకుంటే ఇండియాలో టాప్ బ్యాంక్ అండి. టాప్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులో టాప్ బ్యాంక్ అంటే ఎస్ బ్యాంక్, టాప్ 5లో ఉన్న బ్యాంకు.
సో ఇటువంటివన్నీ కూడా అంటే ఇవన్నీ ఏమంటే మన ఎకానమీకి చాలా స్ట్రాంగ్గా ముందుకు తీసుకెళ్ళడానికి దోహదపడే అంశాల్లో ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇటువంటి వీక్ అయినప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్స్ ఈ విధంగా పడుతూ ఉంటుంది. బట్ మీరు పర్టికులర్గా ఎస్ బ్యాంక్ విషయానికి వస్తే ఇంటర్నల్గా జరుగుతున్న విషయాలు మనకి తెలియటం లేదండి. బట్ ఉన్న అంటే వాళ్ళ బిజినెస్ పరంగా కానివ్వండి, వాళ్ళ నెట్వర్క్ కానీ అవన్నీ స్ట్రాంగ్ ఉన్నాయి. కాబట్టి దాని గురించి నేను 140 లెవెల్స్లో కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది, కొనుక్కోవచ్చు అని చెప్పాము. బట్ ఎప్పుడైతే ఈ ఎస్ బ్యాంక్ మీద ఏవైతే డౌట్స్ ఉన్నాయో అటు హెచ్ఎన్ఐస్ కానివ్వండి, తర్వాత ఈ కొన్ని ఫండ్స్ కానివ్వండి, అవన్నీ ఒకసారి క్లియర్ అయితే మళ్ళీ ఎస్ బ్యాంక్ పెరగవచ్చు. ప్లస్ రీసెంట్గా పడిన ఫాల్ అంటే రీసెంట్గా పడడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది. ఏంటంటే ఎవరైతే ఇప్పుడు ఏ గ్రూప్లో స్టాక్స్కి మనకి లోన్స్ ఇస్తారండి, అంటే బ్యాంక్లో పోయి సపోజ్ మనకి ఒక రిలయన్స్ షేర్ ఒక 10 లక్షలు తీసుకున్నాం అనుకోండి, అవి పోయి బ్యాంక్లో పెడితే ఒక 6 lakhs 7 lakhs దాకా మనకి లోన్ ఇస్తారు. ఈ విధంగా స్టాక్ పడుతున్నప్పుడు ఏం చేస్తారంటే ప్రెడ్జ్లో మనం అంటే మనం దాని అర్థం ఏంటంటే మనం ప్రెడ్జ్లో పెడతాం, స్టాక్ని తీసుకెళ్ళి బ్యాంకులో పెడతాం. ఈ విధంగా పడుతున్నప్పుడు ఏం చేస్తారంటే ఫండ్స్ మనం ఏదైతే బ్యాంకులో పెట్టామో వాళ్ళ స్టాక్ని అమ్మేస్తారు. సో అదేవిధంగా కొన్ని వేల మంది ఈ ఎస్ బ్యాంక్లో ప్రెడ్జ్లో పెట్టిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఫోర్స్డ్ సెల్లింగ్ అనేది జరుగుతూ ఉంటుందండి. సో ఈ టెక్నికల్ ఒకసారి స్టాక్ పడినప్పుడు ఇటువంటి టెక్నికల్ ఇష్యూస్ కూడా ఉంటాయి. ఏదైనప్పుడు కూడా కంపెనీ తరఫు నుంచి, మేనేజ్మెంట్ తరఫు నుంచి కొంచెం పాజిటివ్ అంశాలు కానీ ఏమైనా వస్తే ఈ స్టాక్ బౌన్స్ అవుతుందండి. సో అది ఎస్ బ్యాంక్ మీద అది అప్పటిదాకా వెయిట్ చేసి చూడాలి. ఈ టైంలో రిస్కీ బెట్స్ ఆర్ అగ్రెసివ్ బయింగ్ ఆర్ కాంటర్ బెట్ కింద అనేక స్టాక్స్ని పిక్ చేసుకోవచ్చు కదా, బాగా పీక్ నుంచి పడ్డాయంటే మాత్రం. సో చాలా రిస్కీగా కనిపిస్తుంది. ఎందుకంటే అంటే మనకు క్లారిటీ వచ్చేంతవరకు మనకు నెక్స్ట్ మంత్ 5వ తారీఖున సెంట్రల్ బడ్జెట్ ఉంది. సో సెంట్రల్ బడ్జెట్ అంటే ప్రతిసారి మనం ఏదో ఒక ఈవెంట్ కోసం వెయిట్ చేస్తున్నాము, మార్కెట్స్ కూడా ఈవెంట్ కోసం వెయిట్ చేస్తున్నాయి. సో 5th వరకు వచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత సెక్టార్స్కి కేటాయింపులు అనుకోవచ్చు, ఆర్ వివిధ ఫ్యాక్టర్స్ వల్ల కొన్ని స్పెసిఫిక్ సెక్టార్స్లో మూమెంట్ ఉండొచ్చేమో కానీ బట్ సమ్హౌ మార్కెట్స్లో కొద్దిగా వీక్నెస్ ఎగ్జిబిట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చే బడ్జెట్ అన్నా మనలో హోప్స్ నింపాలని ఆకాంక్షించిన తప్ప ప్రస్తుతానికి చేయగలిగింది ఏం లేదు. ఎందుకంటే గతంలో ఏదైతే పెరిగిందో 400 పాయింట్లు 11,600 11,700 నుంచి ర్యాలీ వచ్చిందో మళ్ళీ అదే స్థాయికి నిఫ్టీ రావడం చూస్తున్నాం. బట్ ఇంకా డౌన్ సైడ్ ఈసారి ఎంత షార్ప్గా పడుతుందన్నదే ప్రధానంగా అందరి మైండ్లో ఉన్న భయం ఈపాటికి. ఎందుకంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో చాలా స్టాక్స్లు బాగా క్యాపిటల్ ఎరోజన్ అయిపోయింది. లాభాల సంగతి పక్కన పెడితే వాటిలో నుంచి ఇప్పుడు ఎగ్జిట్ అవ్వాలంటే ఎగ్జిట్ కాలేని పరిస్థితి, మళ్ళీ ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేయాలంటే ధైర్యం సరిపోని స్థితిలో మనం ఉన్నాం. కాబట్టి ప్రస్తుతానికి వెయిట్ చేయడం అండ్ హోప్తో ఉండడం ఒకటి చేయాల్సిన పనిగా కనిపిస్తుంది. ఆ నోట్తో బులెటిన్ ఇక్కడ వైండప్ చేద్దాం. స్టే విత్ us ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.